మనిషిగా పుట్టి మోక్షాన్ని సాధించాలనుకోవడానికి మొదటి మెట్టు భక్తిభావం. భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటూ నిష్కామ కర్మతో జీవితాన్ని గడపడం భగవంతుని చేరడానికి ముఖ్య మార్గం. సాధకులు, మునులు వారి ఎంపిక చేసుకున్న మార్గాల్లో పరమపదాన్ని చేరతారు. సామాన్య మానవులు తమ తమ నిత్య కార్యాచరణలో నిస్సంగత్వంతో భక్తిభావంతో పరమపదాన్ని అందుకుంటారు. అలా వారికి దిశానిర్దేశం చేసేవారే గురువులు. గురు సాంగత్యం మనలోని లోపాలను గుర్తించడానికి దోహదపడుతుంది. ఆత్మ ప్రక్షాళనకు దారి చూపిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో మార్గనిర్దేశనం లభిస్తుంది. గురు సందేశాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. గురు ప్రబోధంతో మనలోని అజ్ఞానం తొలగి విజ్ఞానం వికసిస్తుంది. తద్వారా ఆత్మ చైతన్యం లభిస్తుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మనలో సద్గుణాలు పెంపొందుతాయి. తద్వారా మనిషి దైవత్వం దిశగా పయనించే అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కార్యాచరణకు గురు అనుగ్రహం కావాలి. అలాంటి గురువులెందరో మన పావన భరతసీమను పునీతం చేశారు. ఆ నేపథ్యంలోని విశిష్ట గురువు శ్రీ దండి స్వామి. పంజాబ్లోని లూథియానాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకువచ్చిన పవిత్ర క్షేత్రం శ్రీ దండి స్వామి సిద్ధపీఠం. లూథియానాలోని దండి స్వామి చౌక్, పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర సన్నిధిని భక్తులు దండి స్వామి మందిర్గా కూడా పిలుస్తారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే లక్షలాది మంది భక్తులకు ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. దండి స్వామి సిద్ధపీఠం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక ఆశ్రమం కాదు. శ్రీ దండి స్వామి మహారాజ్ తన జీవితంలోని చివరి క్షణాలను గడిపిన ప్రదేశం కాబట్టి ఈ సన్నిధికి ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. స్వామీజీ దేహత్యాగం చేసిన ప్రదేశంలోనే ఆయన సమాధిని నిర్మించారు. ఆయన చివరి క్షణాల్లో కూర్చున్న పవిత్రాసనం కూడా అదే సమాధి దగ్గర భద్రపరిచి దానిపై దండి స్వామీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందువల్ల ఆ భక్తుల దృష్టిలో ఈ ప్రదేశం గురుస్థానంగా ఖ్యాతి గడించింది. దండిస్వామి తపస్సుకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రత్యేకంగా ఈ సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. దండిస్వామి సాంప్రదాయానికి సంబంధించిన మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక విద్యా సంస్థ లూథియానాలోని దండిస్వామి ధర్మసంఘ్ సంస్కృత మహావిద్యాలయం. ఈ సంస్థను జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ మాధవాశ్రమ్ స్థాపించారు. ఈ మహావిద్యాలయం హైపోవాల్ కలాన్ ప్రాంతంలో ఉంది. ఈ సంస్కృత మహావిద్యాలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ఇప్పటికీ భారతదేశ ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. సంస్కృతం, వేదాలు, ధర్మశాస్త్రాలు, కర్మకాండ వంటి విషయాలను సంప్రదాయ పద్ధతిలో విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వసతి, భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడి విద్యా విధానంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. విద్యార్థులు పుస్తకాల్లో చదివిన విషయాలను మాత్రమే నేర్చుకోవడం కాదు, ఆలయాల్లో, ఇళ్లలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మంత్రాలు, పూజా విధానాలు, కర్మకాండలను ఆచరణలో కూడా నేర్చుకుంటారు. ఈ విధానం ద్వారా గురుకుల విద్య అంటే ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లూథియానా వంటి ఆధునిక పారిశ్రామిక పట్టణంలో ప్రాచీన సంస్కృత విద్యను, గురుకుల సాంప్రదాయాన్ని కొనసాగించడం దండి స్వామి సాంప్రదాయానికి ఒక విశిష్టమైన గుర్తింపుని ఇచ్చింది. ఒకవైపు దండి స్వామి మహారాజ్ సమాధి ఉన్న పవిత్ర క్షేత్రం, మరోవైపు సంస్కృతం మరియు సనాతన ధర్మ విద్యను కొనసాగిస్తున్న విద్యా సంస్థ ఉండడం ఈ సాంప్రదాయానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
దండి స్వామి సిద్ధపీఠం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఒక మహాత్ముని జీవితం ఆయన శరీరం ఉన్నంత కాలానికే పరిమితం కాదు. ఆయన ఆచరించిన ధర్మం, ఆయన చూపిన వైరాగ్యం, ఆయన జీవించిన ఆధ్యాత్మిక మార్గం తరువాతి తరాలకు అందినప్పుడు ఆ మహాత్ముని జీవితం ఒక శాశ్వత స్ఫూర్తిగా మారుతుంది. దండి స్వామి సిద్ధపీఠం కూడా అలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ క్షేత్రంలో దండి స్వామి మహారాజ్ సమాధి భక్తికి కేంద్రంగా ఉంటే, దానికి అనుబంధంగా కొనసాగుతున్న సంస్కృత గురుకుల సాంప్రదాయం జ్ఞానానికి కేంద్రంగా నిలుస్తోంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, గురుభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ అనే భావాలను ఒకే ఆధ్యాత్మిక ప్రవాహంలో కలిపిన క్షేత్రంగా దండి స్వామి సిద్ధపీఠాన్ని దర్శించవచ్చు. దండి స్వామి అనే పేరును అర్థం చేసుకోవాలంటే ముందుగా దండం అనే పదానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా దండం అంటే ఒక కర్ర అనే అర్థం. కానీ సన్యాస సాంప్రదాయంలో దండం అనేది సాధారణ కర్ర కాదు. అది సన్యాసి స్వీకరించిన నియమానికి, వైరాగ్యానికి, ఆత్మ సాధనకు ఒక పవిత్రమైన గుర్తు. దండి అంటే దండాన్ని ధరించిన సన్యాసి, దండాన్ని స్వీకరించి సన్యాస ధర్మాన్ని పాటిస్తూ జీవించే సన్యాసిని దండి స్వామి అని గౌరవంగా పిలుస్తారు. లూథియానాలోని దండి స్వామి ధర్మసంఘ్ సంస్కృత మహావిద్యాలయం దండి స్వామి సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన విద్యా కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ లూథియానాలోని హైపోవాల్ కలాన్ ప్రాంతంలో ఉంది. పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన లూథియానా నగరంలో కూడా ప్రాచీన సంస్కృత భాషను, వేద విద్యను, గురుకుల పద్ధతిని కొనసాగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ సంస్కృత మహావిద్యాలయాన్ని జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ మాధవాశ్రమం స్థాపించారు. ఆయన సంస్కృత పండితుడు మాత్రమే కాకుండా జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్యుడిగా కూడా ప్రసిద్ధి పొందారు. 1978లో స్వామి మాధవాశ్రమం లూథియానాకు వచ్చినప్పుడు సంస్కృత విద్యను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. గురుకులాన్ని ప్రారంభించడానికి ఆయనకు మొదట ప్రత్యేకమైన భవనం లేకపోవడంతో ఫీల్డ్గంజ్ ప్రాంతంలోని దండా కుటుంబం తమ ఇంటిని అందించింది. మొదట కేవలం 7 విద్యార్థులతో సంస్కృత బోధన ప్రారంభమైంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరింత విశాలమైన ప్రదేశం అవసరమైంది. 1980లో హైపోవాల్ కలాన్లో గురుకులాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ గోశాలను, శివలింగం మరియు ఇతర దేవతా విగ్రహాలతో ఆలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ గురుకులం ఉద్దేశం కేవలం సంస్కృత భాషను నేర్పించడం కాదు, సంస్కృతం ద్వారా వేదాలను, ధర్మ గ్రంథాలను, భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తరువాతి తరాలకు అందించడం ప్రధాన లక్ష్యం. అందుకే ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల్లోని భాషా పరిజ్ఞానంతో పాటు వేదపఠనం, ధార్మిక గ్రంథాల అధ్యయనం, పూజా విధానాలు, కర్మకాండ వంటి విషయాలను కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ కొనసాగుతున్న గురుకుల విధానం ప్రాచీన భారతీయ విద్యా సాంప్రదాయాన్ని గుర్తుకు తెస్తుంది. విద్యార్థులు గురువుల పర్యవేక్షణలోనే నివసిస్తూ విద్యను అభ్యసిస్తారు. గురువు కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కాదు, విద్యార్థి జీవన విధానాన్ని తీర్చిదిద్దే ఆచార్యుడిగా ఉంటారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నియమం, సరళమైన జీవనం, ధార్మిక ఆచరణ, గురుభక్తి వంటి విలువలకు కూడా ప్రాధాన్యమిస్తారు. ఈ గురుకులంలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ప్రవేశం పొందవచ్చు. మొదట ప్రథమ స్థాయి, తరువాత మధ్యమ స్థాయిలో విద్యను కొనసాగిస్తారు. మధ్యమ స్థాయి 12వ తరగతి వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత శాస్త్రి అనే సంస్కృత పట్టాస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఈ విద్యను పూర్తి చేసిన తర్వాత విద్యార్థి వేదాలు, భగవద్గీత, హిందూ ధర్మ గ్రంథాలు, మంత్రాలు, కర్మకాండ వంటి విషయాల్లో
మరింత లోతైన జ్ఞానం పొందుతాడు. ఇక్కడి గురుకుల విద్యలో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో కూడా నేర్చుకుంటారు. ఆలయాల్లో, ఇళ్లలో, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని పూజలు, మంత్రపఠనం, కర్మకాండ వంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా అభ్యసిస్తారు. అందువల్ల వారి విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. పంజాబ్తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోకుండా సంస్కృత విద్య అందించడం ఈ సంస్థలోని గొప్ప ప్రత్యేకత. విద్యార్థులకు వసతి, భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ సంస్థకు పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్తో పాటు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసితో అనుబంధం ఉన్నట్టు ది ట్రిబ్యూన్ పేర్కొంది. దీనివల్ల ప్రాచీన గురుకుల విద్యా విధానం ఆధునిక విద్యా వ్యవస్థతో కూడా అనుసంధానమవుతోంది. దండి స్వామి సాంప్రదాయాన్ని శంకరాచార్య పరంపరతో అనుసంధానం చేసే ప్రధానమైన అంశం ఇక్కడే కనిపిస్తుంది. అద్వైత వేదాంత సాంప్రదాయంలో శంకరాచార్యులు స్థాపించిన మఠం పరంపరకు భారతీయ సన్యాస సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్యోతిర్మఠం కూడా ఆ శంకరాచార్య పరంపరలోని ముఖ్యమైన పీఠాలలో ఒకటి. ఈ నేపథ్యంలో స్వామి మాధవాశ్రమ్ జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్యుడిగా ఉండటం, ఆయన లూథియానాలో సంస్కృత గురుకులాన్ని స్థాపించడం వల్ల దండి స్వామి సాంప్రదాయం, శంకరాచార్య పరంపర, సంస్కృత విద్య, వేదాంత జ్ఞానం పరస్పరం అనుసంధానమయ్యాయి. దండి స్వామి మహారాజ్కు లూథియానాలోని మా భద్రకాళి మందిరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దండి స్వామి మహారాజ్కు అమ్మవారిపై ప్రత్యేకమైన భక్తి ఉండేదని, ఆయన తన అనుచరులతో కలిసి మా భద్రకాళి మందిరాన్ని దర్శించేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే దండి స్వామి సాంప్రదాయంలోని ఆధ్యాత్మిక దృష్టిని కూడా చూడాలి. సన్యాస సాంప్రదాయంలో ఉన్న మహాత్ములు ఒకే దేవతా రూపానికి పరిమితం కాకుండా శివుడు, విష్ణువు, శక్తి వంటి వివిధ దైవ రూపాలను పరబ్రహ్మతత్వానికి వివిధ రూపాలుగా దర్శిస్తారు. అందువల్ల దండి స్వామి మహారాజ్కు అమ్మవారి పట్ల ఉన్న భక్తిని కూడా అదే విస్తృతమైన సనాతన ధర్మ దృష్టితో చూడవచ్చు. మా భద్రకాళి అమ్మవారి ఆలయంతో ఆయనకు ఉన్న అనుబంధం వల్ల దండి స్వామి సాంప్రదాయంలో శక్తి ఆరాధనకు కూడా ఒక ప్రత్యేకమైన కోణం కనిపిస్తుంది. ఒకవైపు దండి సన్యాసి యొక్క వైరాగ్యం, వేదాంత సాధన ఉంటే, మరోవైపు జగన్మాత పట్ల భక్తి, శరణాగతి కనిపిస్తుంది. జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఈ 3 మార్గాలు పరస్పరం విరుద్ధమైనవి కావని, ఒకదానితో ఒకటి కలిసినప్పుడే ఆధ్యాత్మిక జీవితం సంపూర్ణమవుతుందని ఈ అనుబంధం మనకి గుర్తు చేస్తుంది. అందుకే లూథియానా దండి స్వామి సిద్ధపీఠాన్ని కేవలం ఒక ఆలయంగా చూడకుండా ఒక మహాత్ముని సమాధిని కేంద్రంగా చేసుకుని ఏర్పడిన ఆధ్యాత్మిక పరంపరగా చూడవచ్చు. లూథియానాలోని శ్రీ దండి స్వామి సిద్ధిపీఠంలో రోజువారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రధానంగా పూజలు, భజనలు, కీర్తనలు, సత్సంగాలు, ధార్మిక పారాయణలు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రతినిత్యం ఉదయం ఆలయాన్ని శుభ్రపరిచి దేవతామూర్తులకు నిత్య పూజలు నిర్వహించడం, దీపారాధన చేయడం, మంత్రోచ్చారణ చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులు స్వామివారి సమాధిని దర్శించుకుని పూజాధికాలు నిర్వహిస్తారు. దండి స్వామి మహారాజ్ సమాధి ఈ క్షేత్రానికి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో సమాధి దర్శనం, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. భక్తులు
భక్తులు దండి స్వామి సమాధి వద్ద పూజలు, ప్రార్థనలు చేయడంతో పాటు అక్కడ ఉన్న రావి, మర్రి వృక్షాలకు నీటిని సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది. తమ మనోభీష్టాలు నెరవేరాలని కోరుకునే భక్తులు వరుసగా 40 రోజుల పాటు ఈ వృక్షాలకు నీటిని సమర్పిస్తారని క్షేత్రం అధికారిక సమాచారం చెబుతోంది. సాయంత్ర సమయంలో దీపారాధన, భజనలు, కీర్తనలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ క్షేత్రంలో సంకీర్తనకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. లూధియానాలోని దండి స్వామి మందిరంలో 31 రోజుల పాటు హరే కృష్ణ హరే రామ మహామంత్ర సంకీర్తన నిర్వహించినట్లు స్థానిక వార్తా కథనం పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాల ఉద్దేశం భక్తులను సమూహంగా భగవన్నామ స్మరణలో భాగస్వాములం చేయడం. దండిస్వామి సిద్ధపీఠంలో ప్రత్యేక పర్వదినాల్లో సాధారణ రోజులతో పోలిస్తే మరింత విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు, అలంకరణ, భజనలు, కీర్తనలు, ప్రసాద వితరణ, సత్సంగాలు వంటి కార్యక్రమాలు భక్తులను ఆకర్షిస్తాయి. దండిస్వామి మహారాజ్ సమాధి ఈ క్షేత్రానికి కేంద్ర బిందువు కావడంతో స్వామీజీకి సంబంధించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. స్వామీజీ స్మరణ, సమాధి పూజ, భజన, కీర్తన, ధార్మిక ప్రవచనాలు వంటి కార్యక్రమాల ద్వారా భక్తులు ఆయన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటారు. దండిస్వామి సిద్ధపీఠంలో జరిగే కార్యక్రమాలన్నింటి వెనుక ఒకే ప్రధాన భావన కనిపిస్తుంది. భక్తిని పెంచడం, భగవన్నామస్మరణను ప్రోత్సహించడం, సనాతన ధర్మ ఆచారాలను కొనసాగించడం, దండిస్వామి మహారాజ్ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భక్తులకు పరిచయం చేయడం. ఈ అన్ని కార్యక్రమాల ద్వారా ఈ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దండిస్వామి మహారాజ్ జీవితం భక్తులకు మొదటగా వైరాగ్యాన్ని నేర్పుతుంది. వైరాగ్యం అంటే కుటుంబాన్ని, సమాజాన్ని వేరుగా చూడడం కాదు. మనిషి జీవితంలో సంపద, పేరు, అధికారం, భౌతిక సుఖాలు శాశ్వతమైనవి కావని తెలుసుకుని వాటిపై అతిగా ఆధారపడకుండా జీవించటం. మనిషి తన జీవితానికి అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకుని ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించాలనే భావన సన్యాస సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ముందుగా తనను తాను జయించాలి అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలోని ప్రధాన సందేశం. కోపం, ఆశ, అసూయ, అహంకారం, అధికమైన కోరికలు మనిషి మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఇంద్రియాలను నియంత్రించుకుని మనసును ప్రశాంతంగా ఉంచినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. దండిస్వామి సాంప్రదాయానికి అనుబంధంగా కొనసాగుతున్న సంస్కృత గురుకులం ద్వారా విద్యార్థులకు సాంప్రదాయ విద్య అందించడం ఈ పరంపర యొక్క ముఖ్యమైన సేవగా నిలుస్తోంది. దండిస్వామి సిద్ధపీఠంలో ఆయన సమాధిని పవిత్రంగా భావించడం వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. మహాత్ముని శరీరం లేకపోయినా ఆయన జీవించిన విధానం, ఆయన సాధన, ఆయన చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలి. సమాధి కేవలం ఒక జ్ఞాపక చిహ్నంగా కాకుండా మనిషిని ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లించే స్థలంగా ఉండాలి. అందుకే దండిస్వామి ఆశ్రమాన్ని ఒక ఆశ్రమంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత, విద్య, సేవ అనే త్రివేణి సంగమంగా చూడాలి. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్లరు. ఒక ఆలోచనను, ఒక విలువను, ఒక మంచి సంకల్పాన్ని తీసుకువెళ్తారు. తనలోని అహంకారాన్ని తగ్గించుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఇతరుల పట్ల కరుణ చూపాలి,
తనకు సాధ్యమైనంత సేవ చేయాలి. ఆ దిశగా మారిన మానవ విలువలకు పట్టం కడుతూ ఆధ్యాత్మిక సేవలో, సామాజిక సేవలో ఈ ఆశ్రమం సజీవ చైతన్య స్రవంతిలా పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.